ఖతార్లో దాడి చేయడానికి, దుబాయ్లో దాడి చేయడానికి, సౌదీ అరేబియాకు సంబంధించిన పలు స్థావరాలపై దాడి చేయడానికి, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కుప్పకూల్చడానికి, అక్కడ కూడా విమానాల్ని రద్దుకి కారణం అవడానికి ఇరాన్ ఈ స్థాయిలో దాడి చేయడానికి ప్రధాన కారణం ఒకటే. సో అక్కడ ఇరాన్ వ్యతిరేకంగా ఈ దేశాలన్నీ కూడా అమెరికాకు సహకరిస్తున్నాయటువంటి అనుమానం ఇరాన్లో కలుగుతోంది. ఈ దేశాలన్నీ కూడా అమెరికాకి తమ భూభాగంలో ఎయిర్ బేసెస్ ఇవ్వడం, తర్వాత ఇతరత్ర కార్యకలాపాలు చేసుకోవడం కోసం అవకాశం కల్పించడం, ఇవన్నీ కూడా ఇరాన్ని కొంత ఆగ్రహానికి గురి చేసింది. సో ఆగ్రహానికి గురి చేయడమే కాదు, ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు, ఇరాన్లో ఉన్నటువంటి అక్కడి సంస్థాగత లోపాలు కూడా ఇప్పుడు ఈ దాడికి కారణమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ 40 ఏళ్ల పాటుగా ఏకఛత్రాధిపత్యంగా ఆయన ఆ పీఠాన్ని అధిరోహించి సుప్రీం లీడర్గా ఆయన కార్యకలాపాలు నిర్వహించిన వ్యక్తిని ఇప్పుడైనా ఒక్కసారిగా మరణించడంతో అక్కడ సంబరాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఒక మత ఆధారితంగా, ఒక మతానికి సంబంధించినటువంటి వ్యవస్థల ఆధారితంగా దేశాన్ని నడిపితే డెఫినెట్ గా ఇటువంటి పరిణామాలే ఉంటాయనే దానికి ఇరాన్ ఒక ఉదాహరణ. అక్కడ